రాజే ఆయన, కానీ రాజుగారి ఇంట్లో పుట్టాడండి. జయుడిని కూడా అలా గొప్పవాళ్ళు ఎవరు కాలేరు. అందుకే మనుషులకు సేవ చేయడానికి, వాళ్ళ పాపము నుంచి వాళ్ళని విడిపించుట విషయంలో వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేయటానికి ఒక సేవకుడిగా, ఒక దాసుడిగా, ఒక పరిచారకుడిగా వచ్చి ఆయన గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. వచ్చాడు, పరిచర్య చేశాడు. ఆయన జీవిత కాలం అంతా కూడా వాక్య పరిచర్య చేశాడు. తన దగ్గరికి వచ్చిన వారి వాక్యాన్ని ప్రకటించి పరిచర్య చేశాడు. వారి దగ్గరకు వచ్చిన వాడికి రొట్టెలు పెట్టి, ఆహారం పెట్టి పరిచర్య చేశారు. చివరకే వాళ్ళ కోసం మనకు ఆహారం కోసం ఎలా అయితే జీవులు బలైపోతూ ఉన్నాయో అలా మన ఆహారం కోసం ఆయన బలైపోయాడు, సమాధి చేయబడ్డాడు. మరలా సజీవమైన జీవాహారంగా మనకి